హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనెటిక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది డిజిటల్ మల్టీమీటర్. సో ఈరోజు అయితే ఈ వీడియోలో ఈ మల్టీమీటర్ని ఏ విధంగా యూజ్ చేయాలనేసి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇప్పుడు లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. సో కొంచెం అయితే మీరు కావాలంటే బై చేసుకోవచ్చు. అండ్ ఇక మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇవి వచ్చేసి కంటెంట్స్ అనమాట. సో ఇది వచ్చేసి మల్టీమీటర్ అండ్ ఇవి వచ్చేసి ప్రోబ్స్ అనమాట. సో ఈ ప్రోబ్స్ని అయితే మనమైతే మల్టీమీటర్కి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి రెండైతే మనమైతే మల్టీమీటర్కి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చూడొచ్చు, ఇది వచ్చేసి రెడ్ వచ్చేసి ప్లస్కి అయితే ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ బ్లాక్ వచ్చేసి మైనస్కి అయితే ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇవి రెండైతే మనమైతే మల్టీమీటర్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి మల్టీమీటర్కి అయితే ఇన్పుట్ అయితే వెళ్తుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి అయితే మల్టీమీటర్కి అయితే ఇన్పుట్ అయితే వెళ్తుంది. సో లోపలైతే సాల్వింగ్ అయితే వేసి ఉంటుంది వైరు. సో మనమైతే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే వైర్ అయితే సాల్వింగ్ అయితే సో ఊడిపోతుంది. సో అందుకనేసి అయితే నేనైతే టేప్ అయితే వేసుకున్నా ఇక్కడ. సో ఈ విధంగా అయితే ప్రోబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు మల్టీమీటరే ఉంది. సో చూడొచ్చు. అండ్ ఇక మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ అయితే 2 స్క్రూస్ అయితే ఉంటాయి. సో ఈ స్క్రూస్ అయితే ఎందుకంటే సో బ్యాక్ సైడ్ అయితే హెచ్డబ్ల్యూ బ్యాటరీ అయితే ఉంటుంది లోపల. సో మన మల్టీమీటర్ అయితే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది కదా. సో అప్పుడైతే మనమైతే ఈ స్క్రూస్ అయితే రిమూవ్ చేసి మన హెచ్డబ్ల్యూ బ్యాటరీని అయితే రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే స్క్రూస్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి. అండ్ ఇక మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే పైన అయితే చూసుకుంటే ఇది వచ్చేసి డిస్ప్లే అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డీసీ వోల్టేజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏసీ వోల్టేజ్. అండ్ ఇది వచ్చేసి రెసిస్టర్స్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మన రెసిస్టర్స్ని మెజర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి యాంపియర్ సెక్షన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డయోడ్ అండ్ కంటిన్యూటీ చెక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి స్క్వేర్ వేవ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి హెచ్ఎఫ్ఈ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనమైతే ఎన్పిఎన్ అండ్ పిఎన్పి కూడా మనమైతే మెజర్ అయితే చేసుకోవచ్చు. అండ్ కింద అయితే చూసుకోవచ్చు డిజిటల్ మల్టీమీటర్ అనేసి అయితే ఉంది. అండ్ దాని పక్కన చూసుకున్నట్లయితే 3 హోల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడైతే మనమైతే ప్రోబ్స్ని అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కింద అయితే చూసుకుంటే వచ్చేసి కామన్ ప్రోబ్. సో ఇక్కడైతే మనమైతే బ్లాక్ ప్రోబ్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే మనమైతే రెడ్ ప్రోబ్ని అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానిపైన చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనమైతే రెడ్ ప్రోబ్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడంటే మనం 10 ఆంప్స్ని మనం మెజర్ చేసామనుకోండి. సో అప్పుడైతే మనమైతే ఇక్కడనైతే మనమైతే రెడ్ ప్రోబ్ని అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మిడిల్లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రోటరీ స్విచ్ అనమాట. సో దీన్ని అయితే మనమైతే ఈ విధంగా తిప్పుతూ ఉంటే మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏసీ వోల్టేజ్ అయితే ఏసీ వోల్టేజ్కి ఈ విధంగా అయితే మనమైతే తిప్పుతూ ఉంటే మనమైతే ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనమైతే ఈ రోటరీ స్విచ్ని అయితే యూజ్ చేయాలన్నమాట ఈ విధంగా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడైతే మనమైతే 10 ఆంప్స్ మెజర్ చేసేటప్పుడు సో ఈ పైన అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రోబ్. సో ఇప్పుడైతే కనెక్ట్ చేస్తున్నా చూడండి. సో ఇది వచ్చేసి మైనస్ ప్రోబ్ కదా. సో బ్లాక్ ప్రోబ్, ఇది వచ్చేసి కామన్ ప్రోబ్ అనమాట. సో ఇక్కడైతే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే మనకైతే ఇది వచ్చేసి ప్లస్ ప్రోబ్ అనమాట. సో ఇక్కడైతే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇన్ కేస్ 10 ఆంప్స్ మనం మెజర్ చేసామనుకోండి. సో అప్పుడైతే మనమైతే ఈ ప్రోబ్ని అయితే రెడ్ ప్రోబ్ని తీసి మనమైతే 10 ఆంప్స్కి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు 10 ఆంప్స్ అనేసి అయితే ఉంది కదా. సో ఇక్కడైతే మనం 10 ఆంప్స్నే మెజర్ చేయాలి. సో నార్మల్గా మనం ఇవన్నీ యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఇన్ కేస్ డీసీ వోల్టేజ్ చెక్ చేస్తున్నాం అండ్ ఏసీ వోల్టేజ్ చెక్ చేస్తున్నాం అనుకోండి. సో అప్పుడైతే మనమైతే ఇక్కడైతే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనమైతే 10 ఆంప్స్ని మెజర్ చేస్తున్నాం అనుకోండి. సో అప్పుడు మాత్రమే మనం ఈ ప్రోబ్ని అయితే పైన అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనం కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. సో మనమైతే ఇక్కడైతే పెట్టి మనం మెజర్ చేసామనుకోండి. సో మల్టీమీటర్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనమైతే మల్టీమీటర్ని అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడైతే మనమైతే డీసీ వోల్టేజ్ని అండ్ ఏసీ వోల్టేజ్ని అయితే మెజర్ అయితే చేసి చూద్దాం. సో ఇక్కడైతే చూడండి. సో ప్రజెంట్ అయితే నేను ఎస్ఎంపీని అయితే యూజ్ చేస్తున్నా. సో డీసీ వోల్టేజ్ని మెజర్ చేయడానికి. సో డీసీ వోల్టేజ్లో వచ్చేసి 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి చాలా చిన్న వోల్టేజెస్ అనమాట ఇవి రెండు. సో ఇక్కడ నుంచి అయితే మనం చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 20 అండ్ 200 అండ్ 1000. సో ఇది వచ్చేసి 3 వచ్చేసి పెద్ద వోల్టేజ్ అనమాట. సో ప్రజెంట్ అయితే సో 0 నుంచి 20 అండ్ 20 నుంచి 200 వరకు మెజర్ చేసుకోవచ్చు. అండ్ 200 నుంచి మనం 1000 వరకు అయితే మెజర్ చేసుకోవాలన్నమాట. అండ్ 20 నుంచి 200 వరకు అయితే మనం మెజర్ చేయాలనుకుంటే మనమైతే 200 అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ గ్యాప్లో 200 నుంచి 1000 మధ్యలో మనం ఏమైనా మెజర్ చేయాలనుకుంటే అప్పుడైతే మనం 1000 అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనమైతే 20 వోల్ట్స్ పెట్టుకొని అయితే మనమైతే ఎస్ఎంపీని అయితే మెజర్ అయితే చేద్దాం. సో ఇక్కడైతే చూడండి పవర్ అయితే ఆన్ చేసిన. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో రెడ్ వచ్చేసి ప్లస్ కదా అండ్ బ్లాక్ వచ్చేసి మైనస్. సో ఇప్పుడైతే మెజర్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు ప్లస్కి అయితే కనెక్ట్ చేసిన అండ్ మైనస్ కూడా కనెక్ట్ చేసేసిన. సో ఇక్కడైతే సో మల్టీమీటర్లు అయితే చూసుకోవచ్చు. సో 12 వోల్ట్ పాయింట్ 20 19 20 రేంజ్లో అయితే వస్తుంది. సో ఇన్ కేస్ కనుక మనం అయితే రివర్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ప్లస్కి మైనస్కి, సో ప్లస్కి మైనస్కి ప్లస్కి కనెక్ట్ చేస్తాం అనుకోండి.
సో అప్పుడైతే మనకైతే సో మల్టీమీటర్‌లో చూసుకోవచ్చు -12 చూపిస్తుంది. సో మైనస్ అనేసి అయితే వస్తది. ఎందుకంటే రివర్స్ అయినాయి గదా! సో అందుకనేసి మైనస్ అనేసి అయితే వస్తది. అండ్ ఇన్ కేస్ మనం డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా అయితే ఇచ్చినామనుకోండి. సో డైరెక్ట్‌గా మనకైతే వోల్టేజ్ అయితే చూపిస్తది సింపుల్‌గా. సో మైనస్ అనేది ఏమైతే చూపెట్టదు. సో ఈ విధంగా అయితే మనమైతే మెజర్ అయితే చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇప్పుడైతే మనమైతే 200లో పెట్టి చూద్దాం ఒకసారి. సో ఇప్పుడైతే మెజర్ అయితే చేసి చూపిస్తా చూడండి. సో మళ్ళీ అయితే కనెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడైతే చూడొచ్చు. సో 12.1 అయితే చూపిస్తుంది కదా! సో ఈ విధంగా అయితే మనం 200 వరకు కూడా పెట్టుకొని కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. మనం 1000 వరకు కూడా పెట్టుకొని కూడా మనమైతే మెజర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే 1000 కూడా పెడుతున్నా. సో 1000 కూడా పెట్టేసిన. సో ఇప్పుడైతే చూడండి. సో 1000 కూడా పెట్టేసిన. సో ఇక్కడైతే చూడొచ్చు డైరెక్ట్ 12 అనేసి అయితే చూపిస్తుంది. 12 వోల్టేజ్ అయితే చూపిస్తుంది డైరెక్ట్‌గా. సో ఈ విధంగా అయితే మనమైతే మెజర్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో ఈ రేంజ్‌లో అయితే మనమైతే మెజర్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో మనమైతే 20 వోల్ట్స్ పెట్టుకుంటే మనకైతే కొంచెం డీటెయిల్‌గా అయితే చూపిస్తది. సో 12 పాయింట్ ఎంత వస్తుంది? ఎంత వోల్టేజ్ వస్తుంది అనేసి అయితే కొంచెం డీటెయిల్‌గా అయితే చూపిస్తదనమాట. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు. 12.2118 21 సో ఈ రేంజ్‌లో అయితే చూపిస్తుంది ఇప్పుడు. సో ఈ విధంగా అయితే చూపిస్తదనమాట. అండ్ ఇప్పుడైతే మనమైతే ఏసీ వోల్టేజ్ అయితే మెజర్ అయితే చేద్దాం. సో ఇక్కడైతే నేనైతే ఏసీ వోల్టేజ్ అయితే ఇన్పుట్ అయితే ఇచ్చిన కదా ఎస్ఎంపీకి. సో ఇక్కడి నుంచి మనమైతే ఏసీ వోల్టేజ్‌ని అయితే మెజర్ అయితే చేద్దాం. సో మనం మల్టీమీటర్‌లో వచ్చేసి సో ఇక్కడైతే చూడొచ్చు. ఇదొచ్చేసి ఏసీ వోల్టేజ్ సెక్షన్ అనమాట. సో మన ఇంట్లో వచ్చేసి 240 వోల్ట్స్ వస్తది కాబట్టి మనమైతే ఏం చేయాలంటే 750కి అయితే పెట్టుకోవాల్సి ఉంటది. సో 750కి అయితే పెట్టుకొని మనమైతే మెజర్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే మెజర్ అయితే చేస్తున్నా చూడండి. సో మెజర్ అయితే చేస్తున్నా చూడండి. సో 12 వోల్ట్స్ అవుట్‌పుట్ అయితే వస్తుంది. 212, 13, 14 ఈ రేంజ్‌లో అయితే వస్తుందనమాట అవుట్‌పుట్ వచ్చేసి. సో చూడొచ్చు మీరైతే. సో ఈ విధంగా అయితే మనమైతే మెజర్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో ఏసీ వోల్టేజ్‌ని అండ్ డీసీ వోల్టేజ్‌ని అయితే ఈ విధంగా మెజర్ చేసుకోవాల్సి ఉంటది. సో నెక్స్ట్ అయితే మనమైతే కంటిన్యూటీ చెక్ అయితే చేద్దాం. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకైతే కంటిన్యూటీ చెక్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడైతే కంటిన్యూటీ చెక్ అయితే ఉంటది. సో ఇప్పుడైతే కంటిన్యూటీ చెక్ అయితే చేద్దాం. అండ్ ఇవి వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ అయితే మనకైతే ఎక్కువ యూజ్ కావు. సో డైలీ లైఫ్‌లో వచ్చేసి సో ఎక్కువ ఎలక్ట్రీషియన్స్ దగ్గర అయితే సో యాంపియర్స్ కావచ్చు, రెసిస్టర్స్ అయితే యూజ్ అయితది. సో మన డైలీ లైఫ్‌లో అయితే మనకైతే ఎక్కువ ఏసీ వోల్టేజ్ అండ్ డీసీ వోల్టేజ్ సో ఇవైతే ఎక్కువైతే యూజ్ అయితాయి. సో ఇప్పుడైతే మనమైతే సో కంటిన్యూటీ చెక్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఈ కంటిన్యూటీ టెస్ట్ వచ్చేసి ఎక్కువైతే యాంప్లిఫైయర్ బోర్డ్స్‌లో అయితే యూజ్ చేస్తా ఉంటారు. సో ఇప్పుడైతే నా దగ్గర 5.1 ఓమ్ థియేటర్ బోర్డ్ అయితే ఉంది. సో దీంతోనైతే మనమైతే ఇప్పుడైతే సో ఈ కంటిన్యూ టెస్ట్ అయితే చేద్దాం. సో బ్యాక్ సైడ్ అయితే మనకైతే చాలా సర్క్యూట్స్ అయితే ఉంటాయి. సో చూడొచ్చు బ్యాక్ సైడ్. సో ఇవన్నీ వచ్చేసి సర్క్యూట్స్ అనమాట. సో ఈ సర్క్యూట్స్ అన్నీ కూడా ఎక్కడైనా డ్యామేజ్ అయినాయా లేదా అనేసి అయితే ఈ ఫ్యూచర్‌తో అయితే మనమైతే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనమైతే సో టెస్ట్ అయితే చేద్దాం. సో ఈ 2 ప్రోబ్స్‌ని అయితే తీసుకోవాలి. సో 2 ప్రోబ్స్‌ని అయితే తీసుకొని సో ఫస్ట్ అయితే ఈ విధంగా టెస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకోవడంతోనే సో బీప్ సౌండ్ అయితే వస్తది మల్టీమీటర్‌లో వచ్చేసి. సో ఇప్పుడైతే మనమైతే టెస్ట్ అయితే చేద్దాం. సో ఇవన్నీ వచ్చేసి సర్క్యూట్ లైన్స్ అనమాట. సో ఈ సర్క్యూట్ లైన్స్ ఎక్కడన్నా డ్యామేజ్ అయినాయా లేదా అనేసి అయితే ఈ ఫ్యూచర్‌తో అయితే మనకైతే తెలిసిపోతది. సో ఇప్పుడైతే కనెక్ట్ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడైతే చూడండి ఇక్కడ లైన్ అయితే ఉంది కదా! సో ఈ లైన్ అయితే టెస్ట్ అయితే చేద్దాం. సో పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుందా లేదా అనేసి. సో ఇప్పుడైతే కనెక్ట్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడైతే కనెక్ట్ చేసిన. సో మళ్ళీ ఇక్కడైతే కనెక్ట్ చేసిన. సో చూడొచ్చు బీప్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేసిన బీప్ సౌండ్ అయితే వస్తుంది. సో అంటే సో ఈ లైన్ అయితే కరెక్ట్‌గా వర్క్ చేస్తుంది ఈ లైన్. సో ఈ లైన్ వచ్చేసి కరెక్ట్‌గా వర్క్ చేస్తుంది. సో మళ్ళీ అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడి వరకు కూడా లైన్ అయితే పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుంది. అండ్ మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేసిన. సో ఇక్కడ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుంది. సో ఇన్ కేస్ ఈ లైన్ కాకుండా మనం వేరే లైన్ కనెక్ట్ చేసామనుకోండి. సో అప్పుడైతే వర్క్ చేయదు. సో అంటే ఈ లైన్ వచ్చేసి ఇటు సైడ్ లేదు కాబట్టి సో ఇక్కడైతే వర్క్ చేయదన్నమాట. సో ఈ విధంగా కనెక్ట్ చేసినప్పుడు బీప్ సౌండ్ వస్తే సో ఈ లైన్ పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మళ్ళీ ఒకటి కనెక్ట్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇక్కడ కనెక్షన్ ఉంది. సో ఇక్కడ కూడా కనెక్ట్ చేసిన. సో చూడొచ్చు. సో బీప్ సౌండ్ అయితే వస్తుంది కదా! సో ఈ విధంగా అయితే మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫ్యూచర్ అయితే ఈ విధంగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్‌గా అయితే ఈ సర్క్యూట్ బోర్డ్‌లో అయితే మనకైతే ఎక్కువ యూజ్ అవుతుంది వచ్చేసి. అండ్ నెక్స్ట్ అయితే మనమైతే సో ఒక వైర్ అయితే తీసుకొని వైర్‌తో కూడా మనమైతే టెస్ట్ అయితే చేసుకోవచ్చు. వైర్ పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుందా లేదా అనేసి. సో ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో బ్లాక్ ప్రోబ్‌కి ఒక సైడ్ అండ్ రెడ్ ప్రోబ్‌కి ఒక సైడ్. సో ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటే మనకైతే బీప్ సౌండ్ వచ్చిందనుకోండి. సో వైర్ అయితే పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకొని అయితే మనం వైర్స్‌ని కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా.
అండ్ ఈ విధంగా అయితే మనకైతే సో ఈ కంటిన్యూటీ చెక్ అయితే యూజ్ అవుతుందన్నమాట. సో మీకైతే క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా దగ్గర అయితే ఒక ఎక్సైడ్ బ్యాటరీ అయితే ఉంది. సో 12 వోల్ట్ ఎక్సైడ్ బ్యాటరీ. సో ఈ బ్యాటరీని అయితే ఇప్పుడైతే వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి డీసీ వోల్టేజ్ అనమాట. సో ఇప్పుడైతే మనమైతే డీసీ వోల్టేజ్లో 20 వోల్ట్స్ అయితే పెట్టుకుందాం. సో ఎందుకంటే ఇది వచ్చేసి 12 వోల్ట్ కాబట్టి మనకైతే ఇక్కడ 20 వోల్ట్సే ఉంది. సో 20 వోల్ట్స్ అయితే సో సెలెక్ట్ అయితే చేసేసుకున్నా. సో ఇప్పుడైతే మనమైతే సో మెజర్ అయితే చేద్దాం. సో ఇది వచ్చేసి మైనస్ అండ్ ఇది వచ్చేసి ప్లస్ అండ్ రెడ్ వచ్చేసి ప్లస్ అండ్ బ్లాక్ వచ్చేసి మైనస్ అనమాట. సో మీకైతే క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. సో ఇప్పుడైతే కనెక్ట్ చేస్తున్నా చూడండి. సో సో కనెక్ట్ చేయడంతోనే చూసుకోవచ్చు మల్టీమీటర్లో 2.35 వోల్ట్స్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడైతే చూడండి. సో రివర్స్ అయితే కనెక్ట్ చేసిన. సో -2.35 వోల్ట్స్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మనం రివర్స్ కనెక్ట్ చేస్తే మైనస్ చూపిస్తుంది. సో మనం డైరెక్ట్‌గా సో ప్లస్‌కి ప్లస్, మైనస్‌కి మైనస్ అయితే కనెక్ట్ చేసామనుకోండి. అప్పుడైతే డైరెక్ట్‌గా అయితే వోల్టేజ్ అయితే చూపిస్తది. సో మైనస్ అయితే చూపెట్టదు. ఇక్కడైతే చూడొచ్చు మీరైతే. సో ఈ విధంగా అయితే మనమైతే వోల్టేజ్‌ని అయితే మెజర్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో ఈ విధంగా అయితే మనమైతే మెజర్ అయితే చేసుకోవాలన్నమాట వోల్టేజెస్‌ని. సో ఫ్రెండ్స్ చూసారు కదా! సో ఈ విధంగా అయితే మనం మల్టీమీటర్‌ని అయితే యూజ్ చేసుకొని సో మనమైతే వోల్టేజెస్‌ని అయితే ఈ విధంగా అయితే మెజర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇది వచ్చేసి డీసీ వోల్టేజ్ అండ్ ఇది వచ్చేసి ఏసీ వోల్టేజ్. సో మనమైతే ఏదైతే మెజర్ అయితే చేస్తున్నామో సో దాని దగ్గరనైతే మనమైతే ఈ రోటర్ స్విచ్‌ని అయితే మనమైతే సో తిప్పుతా ఉంటే మనమైతే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని సో మనమైతే మెజర్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో ఈ విధంగా అయితే మనమైతే మెజర్ అయితే చేసుకోవాలి. సో ఏసీ వోల్టేజ్‌ని అండ్ డీసీ వోల్టేజ్‌ని అండ్ యాంపియర్స్‌ని అండ్ రెసిస్టర్స్‌ని అండ్ కంటిన్యూటీ చెక్‌ని సో ఈ విధంగా అయితే మనమైతే మెజర్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో ఇదొచ్చేసి వీడియో అనమాట. అండ్ ఈ మల్టీమీటర్ లింక్ అండ్ ఎస్ఎంపీ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటది. సో అక్కడి నుంచి అయితే మీరు కావాలంటే బై చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి వీడియో అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.